సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, బిడ్డ, నీకు అనుకూలమైన రోజు అనేది ఇప్పుడే విని తెలుసుకో. నీకు ఎన్నో రోజులుగా అసలు నా కోరిక తీరటం లేదు, నేను అనుకున్నది అస్సలు జరగటం లేదు అని బాధపడుతున్నావు కదా. నీకు సానుకూలమైన కొన్ని శుభవార్తలు నిన్ను వెతుక్కుంటూ నీ మార్గంలో రాబోతున్నాయి. నువ్వు నీ జీవితంలో ఒక శక్తివంతమైన కొత్త అధ్యాయంలోకి ప్రవేశించున్నావు. దేని గురించి బయటపడవద్దు. ప్రతిరోజు నా చరిత్ర, నా యొక్క పాటలు, నా యొక్క మాటలు, నా యొక్క వాక్కులు వింటూ ఉండు. తప్పకుండా నీకు కావలసిన శుభవార్త అందుతుంది. నేను నీ భవిష్యత్తును ఇప్పటికే రాసేశాను. ఇప్పుడు నువ్వు ఆందోళన చెందన అవసరం లేదు. సంతోషం నీ కోసం బోలెడంట నిల్వ చేసున్నాను తల్లి. ఇప్పుడు నీ జీవితంలో నేను ఎలా మలుపు తిప్పుతానో చూడు. నువ్వే ఆశ్చర్యపోయేలా నీకు అన్ని సంతోషాలు నీకు కల్పించి నీ జీవితమే ఒక కొత్తగా ప్రారంభమవుతుంది. నువ్వు కోరుకున్నది ఆలస్యం అవుతుందని అసహనం చెందకు. అతి త్వరలో రాబోయే నెల రోజుల్లో నువ్వు ఏదైతే కోరుకున్నావో దానికి మొదటి అడుగు పడబోతుంది. ఇకపై అంతటా నీకు విజయమే. ఈ రోజు నుండి నీ భవిష్యత్తు బంగారుమయం. ఓర్పు కలిగి ఎదురుచూపులకు నా బహుమానం తప్పకుండా ఉన్నతమైందిగా, నీకు ఇష్టమైందిగానే ఉంటుంది. కల్మషం లేని నీ మనస్తత్వం ఈ సాయికి ఎంతో ఇష్టం. నీవు అడిగే ప్రతి ఒక్క కోరిక న్యాయమైనదే. అన్నిటికంటే నీవు ఏది కోరుకున్నా మనసులో ఉన్నది ఉన్నట్లుగా ఈ బాబాతో చెబుతావు. నన్ను ఎంతగానో నమ్మినా నీకు అంతా మంచిగా జరుగుతుంది. వ్యతిరేకతలు, తిరస్కరణలతో నిరుత్సాహపడవద్దు. ఎవరైనా సరే విసిరేస్తే దేవుడు నిన్ను పైకి లేపుతాడు అని అర్థం చేసుకో. కాబట్టి ఎవరో నిన్ను ఏదో అన్నారనో లేదా నిన్ను కించపరిచారనో నీకు ఒకటి ఇవ్వలేదనో నువ్వు బాధపడవద్దు. ఈ సాయి నీకు ఉండగా, అన్నీ ఈ సాయి నీకు చేస్తాను అని ఉండగా నీకు ఎవరి గురించో నువ్వు ఎందుకు దిగులు చెందాలి చెప్పు. కాబట్టి ఎవరికి భయపడవద్దు. అందరితో ప్రేమగా, గౌరవంగా ఉండు. ఆలస్యమైనా సరే ఎప్పటికైనా మంచితనం మాత్రమే గెలుస్తుంది. నిజం మాత్రమే నిలబడుతుంది. నువ్వు ఏది ఎంచుకుంటే అదే నీ జీవితం అవుతుంది. నువ్వు ఏదైనా ఒక విషయం ఈ సాయిని ప్రార్థించి ఓర్పుగా, నమ్మకంగా కలిగి నన్ను గుర్తుంచుకో. అప్పుడు ఈ సాయి నిన్ను తీవ్ర స్థాయిలో పరీక్షిస్తానా? లేదు కదా. సాయి నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టను. కాలం కూడా ఎప్పుడూ ఒకేలా ఉండదు తల్లి. తొలపొగడుతో తిరిగిన వాడిని తలదించుకునేలా చేస్తుంది. తలదించుకుని బతికిన వాడిని ధైర్యంగా తలెత్తుకు బతికేలా చేస్తుంది. నవ్విన వాడిని ఏడిపిస్తుంది. ఏడ్చిన వాడిని నవ్వేలా చేస్తుంది. ఇదే కాలం చేతిలో అందరం కీలుబొమ్మలమే. కాబట్టి కాలంతో ఎవ్వరూ పెట్టుకుంటే వాళ్ళు అధపాతాళానికి పడిపోతారు. కాలం అందరికంటే వేగంగా, అందరికంటే చురుగ్గా ఉంటుంది. కాలం అనేది ఎవ్వరిని ఎప్పుడు కూడా స్థిరంగా ఉండనివ్వదు. ఎందువల్లంటే ఎప్పుడూ సంతోషమే ఉంటే అప్పుడు వాళ్ళకి దుఃఖం విలువ ఎలా తెలుస్తుంది, జీవితం విలువ ఎలా తెలుస్తుంది చెప్పు. కనులు మూసుకొని నీ అంతరిక్షంలో నా రూపాన్ని నిలుపుకో. నన్ను ధ్యానిస్తూ మనసారా ఒక్కసారి నువ్వు పిలిచే పిలుపుకి నీ హృదయంలో నేను సదా నివాసం ఉండి నీకు బందీనవుతాను. ఎందువల్లంటే ఈ బాబా ఎక్కడ భక్తి ఉంటే అక్కడే కొలువై ఉంటాను కాబట్టి. నీ ఆలోచన సరైనది, ఎదుటివారి ఆలోచన తప్పు అనే భావన నీకు వద్దు. విరుద్ధమైన అభిప్రాయాల వివరణ కూడా నీకు వద్దమ్మా. అనవసరమైన ఈ శ్రమంతా ఎందుకు? అహంకారాన్ని వదిలించుకొని నిర్ణయించుకొని చాలా అరుదు. అలాంటి అభిమానం లేని వారు మాత్రం శరీరం మీద ఉన్న మమకారాన్ని జయించగలరు. మనసులో చెడు కర్మలు హీనమైతేనే ఆచారాలు భ్రష్టమవుతాయి. ఆలోచనలు ఉండి పైకి బ్రహ్మ విష్ణు వలె ఊరేగడం, స్పష్టంగా చెప్పాలంటే అంతకంటే అజ్ఞానం వేరే లేదు. ముందు నువ్వు నీలా ఉండు, మంచిగా ఉండాలి. ఏ సాధనలో కానీ ధనంతో కానీ పనిలేదు. సమస్త శాస్త్రాలలో పాండిత్యం కూడా అవసరం లేదు. నీకు గురువు యందు పూర్తి విశ్వాసం ఉంటే చాలు. నీ గురువే నీ చెడు కర్మలన్నీ తొలగించి అదృష్టాన్ని ప్రసాదిస్తాను. ఈ ప్రపంచంలో నీకు ఎవరు సాయపడటం లేదన్న భావన ముందు తొలగించుకో. ఎందుకు అంటే నువ్వే దైవంగా భావించే ఈ బాబా ఉండగా నీకు వేరొకరితో పనెందుకు చెప్పు.
నీ సంకల్పం చాలా గొప్పది తల్లి. దాని ముందు జాతకాలు కానీ ఎలాంటి ముహూర్తాలు లాంటివి ఏమీ పని చేయవు. ఈరోజు మంచిది కాదు, రేపు మంచిది కాదు అనే భావన తొలగించుకో. ఇవన్నీ చాలా చిన్నవి. అదే బలంతో ముందుకు వెళ్ళు. ఈ సాయి తండ్రి నీకు తోడుగా ఉన్నాడు. విజయం ఆలస్యమైనా బాధపడవద్దు. చెడు కర్మఫలం వెళ్ళిపోతే తప్పకుండా నీకు సంతోషమైన గెలుపే వస్తుంది. నీకు ఒక విషయం తెలుసా? ఎక్కడ బాబా వస్తున్నావు, నాకు ఎక్కడ సంతోషం ఇస్తున్నావు అని నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావు. తల్లి, ఒక్కటి గుర్తుంచుకో, నేను రావడానికి నాకు తలుపులు ఉండనక్కర్లేదు, తలుపులు తెరవనక్కర్లేదు. నాకు ఒక రూపం లేదు. నేను ఎక్కడ కావాలంటే అక్కడకు వెళ్ళగలను. అలాంటిది ఈ యొక్క భక్తురాలివైనా, ఈ సాయి భక్తురాలైన నీ మనసులో చూడలేనా? నీ మనసులో ఉన్న బాధను పసిగట్టలేనా? అన్నీ నాకు తెలుసు. అహంకారాన్ని వదిలిపెట్టేయి. ఎప్పుడైతే అహంకారం తొలగిపోతుందో నీకు నాకు మధ్య అడ్డుగోడ కూడా తొలగిపోయినట్టే. ఈ పకీరు నీకుండగా నిండుగానే నీ జీవితంలో సంతోషాన్ని నింపుతాను. రాబోయే గురువారం నేనిస్తున్న వాకు తల్లి, నీకు అంతా శుభమే జరుగుతుంది. నిన్ను పట్టి పీడిస్తున్న దుష్టశక్తులన్నిటినీ తరిమి కొట్టేస్తాను. ఇకపై ఎటువంటి ఆందోళన అవసరం లేదు. ఆర్థికంగాను నిన్ను ఆరోగ్యకరంగాను సుఖపడే సమయం నేను తీసుకొస్తాను కదా. ఈ సాయి మాటలు నీ మనసుకు ఎంతో ఊరటనివ్వటమే కాకుండా అక్షరాల సత్యవాకులు. ఈ సాయి చెప్తే అది జరిగే తీరుతుంది. కానీ కొంచెం ఓపికతో ఉండు. నీకైనా కాలం వచ్చినప్పుడు, ఆ సరైన సమయంలో నీకైనా కోరిక, నీకైనా అదృష్టం తప్పకుండా నిన్ను వరిస్తుంది. ఈ సాయి ఆశీర్వాదం నీకుండగా నువ్వు దేనికి భయపడనవసరం లేదు. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం.